హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో తాజా సమాచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకి ఒక అదిరిపోయే శుభవార్త అండి. సో ఈ రోజు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం అయితే ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే సూపర్ 6 పథకాల్లో భాగంగా మరో ముఖ్యమైన పథకాన్ని నేటి నుంచి అయితే అమలు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఎన్ని గంటలకు ఈ పథకాన్ని అమలు చేస్తారు, అదేవిధంగా ఏ ఏ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుంది, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఒక ఐడి కార్డు ఉండాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఐడి కార్డు ఉంటే ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను వీడియోలో అందిస్తానండి. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి ఒక అదిరిపోయే శుభవార్త అండి. సో సూపర్ 6 పథకాల్లో భాగంగా మరో ముఖ్యమైన పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లయితే సమాచారం అండి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే మహిళలు ఉన్నారో సో వాళ్ళందరికీ ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు చిన్న వాళ్ళైనా సరే, వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే, ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్క మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది అందిస్తామనేది చెప్పడం జరిగింది. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది కల్పిస్తామనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఏడాదిలో శ్రీశక్తి పథకానికి సంబంధించి 1942 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, కొంత బడ్జెట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. సో ఆ బడ్జెట్ని కూడా మనకి రివీల్ చేయడం జరిగిందండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలు కొన్ని బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం చేసే సౌకర్యం అయితే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. ఆ బస్సులు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే కేవలం ఈ 5 రకాల బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచిత బస్సు చేయవచ్చు. సో అది కూడా రివీల్ చేయడం జరిగిందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే పల్లె వెలుగులు, అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ వంటి సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించినట్లయితే సమాచారం అండి. సో ఈ 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అనేది చేయవచ్చు. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సు ఎక్కిన వెంటనే గుర్తింపు కార్డు చూపించి 0 ఫర్ టికెట్ తీసుకొని మీరు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు అని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ముందుగా మీరు ఉచిత బస్సు ప్రయాణం చేయాలి అంటే మహిళలు కానీ లేదా ట్రాన్స్జెండర్లు కానీ మీరు ఒక గుర్తింపు కార్డు అనేది చూపించాల్సి ఉంటుందండి. సో ఆ గుర్తింపు కార్డు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీ దగ్గర ఉండే ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్, సో వీటిలో ఏదో ఒక గుర్తింపు కార్డు అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే. సో ఓకేనా. సో ముందుగా ఈ గుర్తింపు కార్డు ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్థిర నివాసులా కాదా, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళలా కాదా అని తెలుసుకోవడానికి ఈ ఐడి ప్రూఫ్ అనేది చూపించాల్సి ఉంటుందండి. సో ఈ ఐడి ప్రూఫ్ చూపించిన వెంటనే మీరు ఉచిత బస్సు ప్రయాణం అనేది చేయవచ్చు. సో ఓకేనా. సో ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారండి. సో ఈ పథకానికి ఒక పేరు అనేది కూడా పెట్టడం జరిగిందండి. శ్రీశక్తి అనే పేరుతో అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలు ఈ ప్రదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఈ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఫ్రీ టికెట్ అనేది వర్తించదు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకోవాలి అనే విషయం కూడా నేను చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆర్డినరీ ఎక్స్ప్రెస్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చు. కాకపోతే తిరుమలకు, అదేవిధంగా శ్రీశైలం, పాడేరు వంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మహిళలు టికెట్ తీసుకోవాలనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఈ ప్రాంతాలకు అంటే
దైవ క్షేత్రాలకు, పుణ్యక్షేత్రాలకు ఫ్రీ టికెట్ అనేది ఉండదని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే తిరుమలకి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లు అనేవి ఉంటాయండి. సో ఈ ఘాట్ రోడ్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లయితే చాలా రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకునింది. సో రద్దీ పెరిగితే చాలా ఇబ్బందిగా ఉంటుందండి బస్ ప్రయాణించేటప్పుడు. అందుకనైతే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా తిరుమల, అదేవిధంగా శ్రీశైలం, పాడేరు వంటి ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్‌ల్లో, అదేవిధంగా నాన్ ఎక్స్‌ప్రెస్‌ల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉండదు. ఖచ్చితంగా మీరు టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మధ్య తిరిగే ఏపీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉండదని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళే బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉండదండి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే బస్సుల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే బస్సుల్లో మాత్రమే మీరు ఉచిత బస్సు ప్రయాణం అనేది చేయవచ్చు. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఈ రోజు నుంచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని 4 గంటల నుంచి ప్రారంభించబోతున్నారు. సో ఓకేనా, కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా ఒక ఐడి కార్డ్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా చూపించాలి. సో ఓకేనా, ఈ పథకాన్ని శ్రీ శక్తి అనే పేరుతో అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, సో ఈ విధంగా ఫ్రీ బస్ జర్నీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరో 10 మందికి ఈ వీడియో రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్రీ బస్ జర్నీకి సంబంధించి పూర్తి సమాచారం అనేది తెలుసుకుంటారు. సో ఓకేనా, ఎన్నో చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.